ఎంపీలు పాస్, ఎమ్మెల్యేలు ఫెయిల్. తెలంగాణలో పరిస్థితిది. టీబీజేపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో ఎంపీలు దూకుడుగా వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రజా ఉద్యమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు బీజేపీ ఎంపీలు. పార్లమెంటు సభ్యుల పనితీరు పట్ల అధిష్టానం హ్యాపీగానే ఉంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్నారు హైకమాండ్ పెద్దలు. ప్రజల పక్షాన పోరాటాల్లో వెనుకబడ్డారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. క్యాడర్కు అందుబాటులో ఉండడం లేదనే చర్చ ముఖర్జీ భవన్లో జరుగుతుంది. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం బట్టబయలింది. ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమయ్యారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగుతుంది తెలంగాణ కమలదళం. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, టీబీజేపీలో చూస్తుంటే కొత్తగా ఇప్పుడు ఎంపీలు మాత్రం యాక్టివ్ గా ఉన్నారు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం ఎమ్మెల్యేలకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమేనని అనుకోవచ్చు అంటారా? ఉమా, బీజేపీ పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్లో గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య వ్యత్యాసం అనేది పూర్తిగా డిఫరెంట్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలేమో ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు కూడా ఇటు ప్రజా ఉద్యమాలు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రజల తరపున పోరాటాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రతిరోజు కూడా ఇటు క్యాడర్ తోటి ఇటు టచ్లో ఉండుకుంటూ కూడా నియోజకవర్గాల్లో తిరుగుతూ అటు ఢిల్లీలో ఇటు గల్లీలో అన్నట్టుగా కూడా ఈ ఎంపీలు అయితే ప్రతిరోజు కూడా ఎప్పుడు వీలైనప్పుడల్లా ప్రతిసారి ఇటు క్యాడర్ను కలవడం కావచ్చు, ఇటు పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు బిజీగా ఉంటా ఉన్నారు. సో మనం ఒకసారి ఎంపీలను చూసినట్టయితే ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ ఈటెల రాజేందర్ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలకు సంబంధించి ఆయన కాన్స్టిట్యున్సీలో సో వాటి గురించి ఆయన పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు కూడా సో ఆ విధంగానే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా మరో ఎంపీ ధర్మపురి అరవింద్, ఆయన పసుపు బోర్డు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించి మరీ పసుపు బోర్డు తీసుకురావడానికి ఆయన కృషి చేసిన పరిస్థితి మనం చూసాము. నియోజకవర్గ కార్యకర్తలతో ఎప్పటికప్పుడు కూడా ఆయన సమావేశాలను ఏర్పాటు చేస్తూ కూడా ఇటు క్యాడర్కు అందుబాటులో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి ఉన్నా కూడా ఆయన జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా రాష్ట్రానికి రావడం, ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం, ఇవన్నీ సమన్వయం చేసుకోవడం, సికింద్రాబాద్ తన కాన్స్టిట్యున్సీలో తిరగడం, ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చూస్తూ ఉన్నాము. ఆయన కరీంనగర్కు కేంద్ర మంత్రిని తీసుకొచ్చి అక్కడ ఏవైతే అక్కడ పెండింగ్ పనులు ఉన్నాయో అభివృద్ధి పనుల కోసం కావచ్చు ఆయన అటు చేస్తూ ఉన్నాడు. మరొక వైపు ఇటు ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు కూడా ఇటు బండి సంజయ్ తనదైన స్టైల్లో ఇటు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్టీకి ఎప్పటికప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, అదేవిధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు ఆయన పాల్గొంటూ బిజీగా ఉంటా ఉన్నారు. సో ఎంపీలు ముఖ్యంగా పార్టీలో ఎంపీల పనితీరు అయితే బాగా ఉందన్నట్టుగా కూడా ఇటు అధిష్టానం గుర్తించింది. మరొక వైపు రాష్ట్ర పార్టీలో కూడా ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎంపీల పనితీరు బాగుంది, ఇటు రాష్ట్రంలో కూడా ఇప్పటికే ఏదైతే కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ పనితీరు బాగా లేదు అని చెప్పి కూడా ఇటు ఈ పార్టీ నేతలే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కార్యకర్తల నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే వాళ్ళపై అసంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉండట్లేదని చెప్పి బీజేపీలో గత కొన్ని నెలలుగా కూడా ఏదైతే ఈ చర్చ నడుస్తూ ఉందో అది ఇంకా కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ప్రెస్ మీట్లు ఉంటే ప్రెస్ మీట్లకే పరిమితం అవుతా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కావచ్చు, అదేవిధంగా ఇటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు ఎక్కడ కూడా వాళ్ళు అంటి ముట్టనట్టుగా ఉంటా ఉన్నారని చెప్పి ఇటు పార్టీ నేతలు బహిరంగంగానే ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేల మధ్యన ఇటు సమన్వయం లేదు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఏదైతే సమావేశాలు ఉన్నాయో సమావేశాలలో కూడా బీజేఎల్పీ సమావేశం నిర్వహిస్తే అక్కడ కూడా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఏకతాటిపైకి రాకపోవడం, అదేవిధంగా అసెంబ్లీలో ఇటు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో కూడా సో ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రభుత్వ పక్షాన్ని మాట్లాడినప్పుడు కూడా బీజేపీ నుంచి
డిఫెండ్ చేసుకోవడానికి ఉన్న ఎమ్మెల్యేలు కూడా సరిగా ప్రభుత్వంపై కౌంటర్ వేయకపోవడం ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టు అప్పుడే కనిపించాయి సమన్వయ లోపం అనేది. సో అయినప్పటికీ ఇంకా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇటు ప్రజాక్షేత్రంలో సరిగా కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదనే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఎంపీల పనితీరు మాత్రం బాగుందని చెప్పి కూడా పార్టీలోనే చర్చ నడుస్తూ ఉంది. కానీ ఎమ్మెల్యేల పనితీరు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పి కూడా పార్టీలోనే ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి మరి దీనిపై అధిష్టానం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు కూడా అమలు చేయడం లేదని చెప్పేసి ఇటు ప్రజల నుంచి కావచ్చు, ఇటు బీజేపీ కార్యకర్తల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని మరింత విస్తృతపరిచే అవకాశాలు ఉన్నా కూడా సో మరి ఎందుకు ఎమ్మెల్యేలు తాత్సారం చేస్తూ ఉన్నారనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతా ఉంది. సో దీనికి సంబంధించి మరి ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే ఎంపీల పనితీరు ఉన్నంతగా ఎమ్మెల్యేల పనితీరు లేదు అనేది పార్టీలో బహిరంగంగా అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎంపీలు మాత్రం ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాల్లో వెళ్ళడం కావచ్చు, పార్టీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీలను విమర్శించడం ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదు అని అదైతే ఉందో పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. అధిష్టానం దృష్టికి కూడా అదే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మరి చూడాలి అధిష్టానం రాబోయే రోజుల్లో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎమ్మెల్యేలు ఏ విధంగా తమ పనితీరు మెరుగుపరచుకోబోతా ఉన్నారనేది మాత్రం సో మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలిసే పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం తెలియడం కష్టమని చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.